బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సుప్రీంకోర్టు కోణం మరింత గట్టిగా వ్యవహరిస్తోంది. 2022 ఎన్నికల తర్వాత తిరుగుబాటుకు ప్రేరేపించారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న బోల్సోనారోకు ఇప్పుడు యాంకిల్ మానిటర్ ధరించారన్న కోర్టు ఆదేశించడం రచ్చకు కారణమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన కాలిపై భాగంలో మానిటర్ ధరించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫెడరల్ పోలీసులు ఆయన ఇంటిపై బ్రెసిలియాలోని లిబరల్ పార్టీ ప్రధాన కార్యాలయంపై సోదాలు జరిపిన సమయంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. బోల్సోనారో రాత్రి వేళల్లో ఇంటి నుండి బయటకు రాకూడదని, విదేశీ రాయబారులతో మాట్లాడొద్దని, సోషల్ మీడియా వేదికలపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దని కోర్టు ఆంక్షలు విధించింది. వాస్తవానికి అమెరికాలో ఈ యాంకిల్ మానిటర్ వీసా లేకుండా అమెరికాలో తిష్టవేసిన వారికి పెట్టడం మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక దేశాన్ని ఏలిన మాజీ నేతకు పెట్టడం సంచలనంగా మారింది. 2022 ఎన్నికల ఫలితాలను తిరస్కరించి తిరుగుబాటు ప్రేరేపించేందుకు యత్నించారన్న ఆరోపణలపై ఆయనపై విచారణ కొనసాగుతోంది. ఈ అభియోగాల నేపథ్యంలో తనను ఈ స్థాయిలో పర్యవేక్షించడం అవమానకరమని బోల్సోనారో వ్యాఖ్యానించాడు. తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలనుకోవడం లేదని, అలాంటప్పుడు ముందస్తు జాగ్రత్తలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. బ్రెజిల్ న్యాయ వ్యవస్థ బోల్సోనారోపై అన్యాయంగా వ్యవహరిస్తోందని విమర్శించాడు. బోల్సోనారో విచారణ నేపథ్యంలో ట్రంప్ బ్రెజిల్ దిగుమతులపై 50% సుంకాలు విధించాడు. ఇక బోల్సోనారో కుమారుడు ఎడ్వార్డో, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ దర్యాప్తులో భాగంగా కనిపిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ మాత్రం బోల్సోనారో చర్యలు నేర ప్రవర్తనకు స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య బోల్సోనారోపై విచారణ ఆగస్టు-సెప్టెంబర్లో తిరిగి ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా కూడా ఈ కేసు సంచలనంగా నిలుస్తోంది. ఈ కేసు కేవలం బ్రెజిల్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. మాజీ అధ్యక్షుడు యాంకిల్ మానిటర్ ధరించి హౌస్ అరెస్ట్ కావడం రాజకీయ ప్రతిష్టకు శాపంగా మారింది. ట్రంప్ వంటి మిత్ర నేతలు బోల్సోనారోకు మద్దతు ప్రకటిస్తున్నా బ్రెజిల్ న్యాయ వ్యవస్థ మాత్రం దర్యాప్తులో రాజీపడే అవకాశం కనిపించడం లేదు.